మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ఆషాఢ అమావాస్య. ఇది ఆదివారంతో కలిసి వచ్చిన అద్భుతమైన అమావాస్య. చాలా శక్తివంతమైనది. అయితే ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. వద్దన్నా డబ్బు వస్తుంది. మీ కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అదృష్టం వరిస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ముందుగా ఈ చుక్కల అమావాస్య రోజు చుక్కల అమావాస్య వ్రత కథను వింటే చాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. సౌనకాది మహర్షులు సూత మహర్షితో ఇలా అంటున్నారు: ఓ సూత మహాముని, భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి. ఇలాంటి భూలోకంలో స్త్రీలు తరించడానికి ఏదైనా వ్రతం ఉందా అని, దాని గురించి వివరించండి అని వినయంగా అడిగారు. దానికి సూత మహాముని చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: ఓ మహామునులారా, మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఇది మీకే కాదు, సకల మానవాళికి కూడా ఎంతో ఉపయోగకరమైన ప్రశ్న. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది. ఒక గొప్ప వ్రతం ఉంది. ఆ వ్రతం పేరే చుక్కల అమావాస్య వ్రతం. పూర్వం ఇదే అనుమానం పార్వతీదేవికి కలిగింది. వెంటనే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తనకు వచ్చిన సందేహం గురించి తెలిపింది. దానికి శివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు: శివుడు పార్వతీదేవికి ఏం చెప్పాడో అదే మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి అని సూత మహర్షి చెప్పాడు. పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సౌందర్యవతి, గుణవతి. అంతేకాదు ఆమె మహాపతివ్రత. వారికి అనుభవించడానికి అన్నీ ఉన్నా లేనిది ఒక్కటే లోటు, అదే సంతానం. ఆ బ్రాహ్మణ దంపతులు మహాశివుడికి అనేక పూజలు చేశారు. దేవశర్మ శివుడి కోసం తపస్సు చేయటం ప్రారంభించాడు. శివుడు దేవశర్మ భక్తికి మెచ్చి అతని ముందు ప్రత్యక్షమైనాడు. శివుడు దేవశర్మను ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి దేవశర్మ శివుడిని కొంచెం సేపు ప్రార్థించి తన కోరికను తెలియజేశాడు. ఓ దేవ, పుత్ర సంతానం లేని మాకు పుత్రుణ్ణి ప్రసాదించు అని కోరుకున్నాడు. శివుడు దేవశర్మ కోరిక విని, నీకు బుద్ధిమంతుడైన అల్పాయుష్కుడు కావాలా లేదా బుద్ధిహీనుడైన దీర్ఘాయుష్కుడు కావాలా అని అడిగాడు. దానికి దేవశర్మ బుద్ధిమంతుడైన పుత్రుడు కావాలని చెప్పాడు. దానికి శివుడు, నీ కోరిక అతి త్వరలో నెరవేరుగాక అని చెప్పి మాయమై వెళ్ళిపోయాడు. దేవశర్మ వెంటనే తన భార్య దగ్గరకు వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పాడు. పుత్రుడు పుడుతున్నందుకు ఆనందించాలో, అతడు అల్పాయుష్కుడు అని తెలిసి బాధపడాలో తెలియలేదు. కొన్ని రోజులకు దేవశర్మ భార్య గర్భం దాల్చింది. పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడు రోజురోజుకు చంద్రుడిలాగా ప్రకాశవంతంగా తయారు అవుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడిని చూసి ఆ తల్లి తనలో తానే బాధపడుతూ ఉండేది. దేవశర్మ పుత్రుడికి ఉపనయనం చేశారు. ఆ పిల్లవాడికి సుశర్మ అని పేరు పెట్టారు. సుశర్మ అల్పాయుష్కుడు అని తెలిసి ఎవ్వరూ పిల్లను కూడా ఇవ్వలేదు. దేవశర్మ దంపతులు ఎంతో విచారించారు. ఆ తరువాత ఒక పేద పిల్లను చూసుకుని ఆ పిల్ల తల్లిదండ్రులకు కొంచెం డబ్బు ఇచ్చి సుశర్మకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. భర్త జన్మ రహస్యం తెలిసి ఆ అమ్మాయి ప్రతిరోజు గౌరీ పూజ భక్తి శ్రద్ధలతో చేసేది. కొంతకాలానికి సుశర్మ అర్ధరాత్రి అకస్మాత్తుగా మరణించాడు. అతని భార్య, తల్లిదండ్రులు శవం మీద పడి ఏడ్చారు. పార్వతీదేవి భక్తురాలు కనుక అతని భార్య ఏడవటం చూడలేక పార్వతీదేవి ఆ స్త్రీకి కనిపించి ఇలా చెప్పింది. పార్వతీదేవి ఆ స్త్రీతో, అమ్మ, విధిని ఎవ్వరూ దాటలేరు. నువ్వు పూర్వజన్మలో నీ స్నేహితురాలితో కలిసి చుక్కల అమావాస్య వ్రతాన్ని చేశావు. ఉద్యాపన చేయలేదు. అందుకే నీకు ఈ జన్మలో వైధవ్యం కలిగింది. కాబట్టి నువ్వు ఆలోచించి వ్రతం ఆచరించుకోవాల్సింది. ఏ వ్రతమైనా సరే మొదలుపెట్టి దానిని మధ్యలో విడవకూడదు. పట్టిన దానిని సంపూర్ణం చేయాలి. లేదంటే ఇలాంటి దుఃఖాలే కలుగుతాయి. పగటిపూట భోజనం చేయకూడదు. వ్రతం సగం చేయకూడదు. నువ్వు వ్రతం చేసి ఉద్యాపన చేస్తే నీ భర్త తిరిగి బ్రతుకుతాడు అని చెప్పి పార్వతీదేవి మాయమయ్యింది.
పార్వతీదేవి మాటలు విని వెంటనే ఆ స్త్రీ కళ్ళు తుడుచుకుని లేచి తలస్నానం చేసి నియమనిష్టలతో చుక్కల అమావాస్య వ్రతాన్ని పూర్తి చేసి ఆ పుణ్యాన్ని గౌరీదేవికి ధారపోసింది. వెంటనే చనిపోయిన ఆమె భర్త సుశర్మ లేచి కూర్చున్నాడు. సుశర్మ బతకటంతో అతని తల్లిదండ్రులు, భార్య ఎంతో సంతోషించారు. ఇరుగు పొరుగు వారు, బంధువులు అందరూ ఆశ్చర్యపోయారు. సుశర్మ భార్య దగ్గరకు చుట్టుప్రక్కల ఉన్న స్త్రీలు వచ్చి వ్రత విధానం మాకు చెప్పమని అడిగారు. ఆమె వారితో, ఓ పుణ్యస్త్రీలారా, ఆషాఢ బహుళ అమావాస్య రోజు దీపస్తంభ వ్రతం అంటే చుక్కల అమావాస్య వ్రతం చేసుకోవాలి. ఈ వ్రతం వివాహమైనప్పటి నుండి 9 సంవత్సరాలు చేసుకోవాలి. మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం దంపతులకు పూజ చేసి భోజనం పెట్టి తాంబూలాలను ఇవ్వాలి. మిగతా సంవత్సరాలు ఆడవారికి తాంబూలాలను ఇవ్వాలి. 9 సంవత్సరాలు వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత వెండి చుక్క, బంగారు చుక్క చేయించి దీపస్తంభంలో సహా వీటిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ విధంగా ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి సంతాన సౌభాగ్యంతో సుఖంగా జీవించి అంతఃకాలమున కైలాసానికి చేరుకుంటారు. ఇదే చుక్కల అమావాస్య వ్రత కథ. ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారో ఈ రోజుతో వారికి అదృష్టం పడుతుంది. మీ జన్మ జన్మల పాపాలు మొత్తం కూడా ఈ రోజుతో పోతాయి. మీ ఇంటిలో వారందరూ కూడా దీర్ఘ ఆయువుతో జీవిస్తారు. మీ దరిద్రం మొత్తం కూడా ఈ రోజుతో పోతుంది. మీకు మరియు మీ ఇంటిలోని వారికి సకల శుభాలు కలుగుతాయి. అలాగే అమావాస్య తిథి గురించి ఈ పవిత్ర కథను వింటే వారికి దోషాలన్నీ కూడా తొలగి రాజయోగం పడుతుంది. పూర్వం బ్రహ్మదేవుడు వివిధ రకాల ప్రజలను సృష్టించాలని అనుకున్నాడు. అందుకోసం స్థిరమైన మనసుతో ఆ ప్రజలందరి మూల ద్రవ్యాన్ని మనసులో నిలుపుకొని వారిని బయటకు తీసుకురావడం కోసం పరబ్రహ్మను ప్రార్థించాడు. ఆ సమయంలో ధ్యానంలో ఉన్న బ్రహ్మదేవుని శరీరం నుండి పొగరూపంలో దివ్య పురుషులు వచ్చారు. పొగరూపంలో ఉన్న ఆ దివ్య పురుషులు, మేము సోమరసం త్రాగుతాం అని దేవతలతో అంటూ ఊర్ధ్వలోకం వైపు వెళ్తూ ఆకాశంలో కాసేపు అలా నిలబడ్డారు. అంతలో బ్రహ్మదేవుడు ధ్యానం నుండి లేచి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఆకాశంలో నిలిచిన దివ్య పురుషులు కనిపించారు. వారిని చూసి, ఓ దివ్య పురుషులారా, మీరు ఈ రోజు నుండి భూలోకంలో ఉన్న గృహస్థులందరికీ కూడా పితృదేవతలుగా ఉండండి అని ఆజ్ఞాపించారు. పైన నిలిచిన పురుషులలో తలపైకి ఎత్తి నిలిచిన వారు నాంది ముఖములు అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. శ్రాద్ధ కర్మల్లో వృద్ధి కోసం పితృదేవతలను వేదమార్గంలో పూజించాలి. అగ్నిని ముందు ఉంచుకొని నిత్యాగ్నిహోత్రం చేసే విప్రులు నిత్యాన్నమితిక కామ్య కర్మలు ఆచరించేటప్పుడు పర్వదినాలలో పితృదేవతలను సంతృప్తిపరచాలి. బ్రహ్మవర్తనులు అనగా వెలుపల దర్భలపై కూర్చుండే వారిని శక్తిర్నులు తృప్తి పరచాలి. అలాగే నెయ్యి తాగే వారిని వైశ్యులు తర్పణాల ద్వారా తృప్తిపరచాలి. ఇక శూద్రులు బ్రాహ్మణులను అడిగి తమ తల్లిదండ్రుల పేరు చెప్పుకొని ఎలాంటి మంత్ర విధానం లేకుండానే పితృదేవతలను అర్చించవచ్చు. ఆయా పితృదేవతల తిథులు ఉన్న రోజుల్లో వారిని అర్చించాలి. బ్రహ్మదేవుడు పితృదేవతలను పిలిచి వారితో ఇలా అన్నాడు, ఓ పితృదేవతలారా, మానవుల ద్వారా తర్పణాలు పూజలు అందుకుంటున్న మీరు వారి కోరికలు తీర్చండి. ఆయువు, కీర్తి, ధనం, సంతానం, విద్య వంటివి వారికి ప్రసాదించండి అని చెప్పి వారికి దక్షిణాయనం అనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు పితృదేవతలకు మార్గాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మ భూత సృష్టిని కొనసాగించాడు. అప్పుడు పితృదేవతలు బ్రహ్మదేవుడితో ఇలా అన్నారు, ఓ బ్రహ్మదేవుడా, మాకు కూడా ఏదో ఒక తిథిని, వృత్తిని అనుగ్రహించు అని కోరారు. దానికి బ్రహ్మదేవుడు వారితో ఇలా అన్నాడు, మీకు అమావాస్య తిథిని కల్పిస్తున్నాను. అమావాస్య రోజు ప్రజలు దర్భలతో, నువ్వులతో, నీళ్లతో మీకు తర్పణాలు ఇస్తారు. దానివల్ల మీరు తృప్తి చెంది పొందుతారు అని వరాన్ని ప్రసాదించాడు. అలా ఆనాటి నుండి అమావాస్య పితృదేవతలకు అత్యంత పవిత్రమైన తిథిగా నిర్ణయించబడింది. ఈ కథను మీరు ఈరోజు వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇంకా ఎవరూ ఉండరు. ఇక మీ ఇంటిలో అన్నీ శుభాలే. చుక్కల అమావాస్య అంటే దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ చుక్కల అమావాస్య నోము మొదలయ్యింది. అందుకే చుక్కల అమావాస్య పేరుతో నోము నోచుకుంటారు. ఇందుకోసం గౌరీ పూజ చేసి సంధ్యావేళ వరకు నిష్ఠగా ఉపవాసం ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద
100 దారపు పోగులు ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మరునాటి వరకు ధరిస్తారు. చంద్రుడు అమావాస్య రోజు కనిపించడు. అంతా అంధకారంగా ఉంటుంది. అమావాస్య నుండి పౌర్ణమి వరకు చంద్రుడు వెలుగు పెరుగుతూ వస్తుంది. పౌర్ణమి నుండి అమావాస్య వరకు చంద్రుడు వెలుగు క్షీణిస్తూ వస్తుంది. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా? చంద్రుడు పరమ పతివ్రత అనసూయాదేవి సుతుడు, దత్తాత్రేయునికి సోదరుడు, స్వయంగా మహాశక్తి సంపన్నుడు. అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు. ఆఖరకు మనిషి మనసును శాసించేవాడిగా జ్యోతిష్యంలో స్థానాన్ని పొందాడు. అలాంటి చంద్రుడికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మ కుమారుడైన దక్షుడు. ఆ దక్షునికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 27 మంది కుమార్తెలు. దక్షుని కోరికను మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు. అయితే వివాహానికి ముందు దక్షుడు చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడు. తన 27 మంది కుమార్తెలకు సమానమైన ప్రేమను అందించాలన్నదే ఆ మాట. ఆ మాటకు మారు మాట్లాడకుండా సరేనన్నాడు చంద్రుడు. దక్షుని 27 మంది కుమార్తెలతో చంద్రుని వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఒక్కో రోజు ఒక్కో భార్య వద్ద ఉండసాగాడు చంద్రుడు. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. అయితే రోజులు గడిచే కొద్దీ చంద్రునికి ఆ 27 మందిలో రోహిణి అనే భార్య మీద అధిక ప్రేమ కలగసాగింది. మిగతా భార్యలలో అసూయ కలిగించేంతగా రోహిణి పట్ల చంద్రుని వ్యామోహం పెరిగిపోయింది. చంద్రుడు దక్షుడికి ఇచ్చిన మాట తప్పాడు. కొన్నాళ్లకు ఈ వ్యవహారాన్ని తండ్రి చెవిన వేశారు మిగతా భార్యలు. విషయాన్ని విన్న దక్షుడు చంద్రుణ్ణి మందలించాడు. కానీ కొద్ది కాలం గడిచాక చంద్రునిలో అదే తీరు కనిపించసాగింది. మిగతా భార్యల కంటే అతనికి రోహిణి మీదనే ఎక్కువ ప్రేమ కలగసాగింది. ఇక ఈసారి దక్షుడు ఊరుకోలేదు. కేవలం రోహిణి మీద ఉన్న ప్రేమతో తన మిగతా కూతుళ్లను సవ్యంగా చూసుకోవటం లేదంటూ దక్షుడు చంద్రుని మీద కోపగించుకున్నాడు. ఏ వెలుగును చూసుకొని నువ్విలా వెర్రవీగుతూ ఉన్నావో ఆ వెలుగు క్రమేపీ క్షీణించిపోతుందని శపించాడు. బ్రహ్మ కుమారుడైన దక్షుని మాటకు తిరిగేముంటుంది? ఆయన శపించినట్లుగానే ఒక్కో రోజు గడిచే కొద్దీ చంద్రుడు క్షీణించపోసాగాడు. చంద్రుడే గనుక క్షీణించకపోతే ఔషధాల పరిస్థితి ఏం కాను, మనుషుల మనసులు ఏం కాను అంటూ దేవతలంతా కలవరపడిపోసాగారు. చంద్రుడు కూడా తనకు శాప విమోచనం ప్రసాదించమంటూ అటూ ఇటూ తిరిగాడు. కానీ ఎక్కడా అతనికి ఉపశమనం లభించలేదు. చివరికి మరి కాస్త వెలుగు మాత్రమే మిగిలిన సమయంలో శివుని చెంతకు చేరాడు. చంద్రుని పరిస్థితిని గమనించిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. దక్షుని శాపం అకారణమైనది కాదు కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు. అదే సమయంలో అతని శాపం వల్ల ఈ లోకం అంధకారంలో ఉండటమూ మంచిది కాదు. కనుక మధ్య మార్గంగా ఒక ఉపాయాన్ని సూచించాడు. పరమేశ్వరుడు శివుడు చంద్రుడితో, చంద్రదేవ, నువ్వు దక్షుని శాపం కారణంగా ఒక పక్షం పాటు క్షీణించక తప్పదు. అయితే లోక కళ్యాణార్థం మరుసటి పక్షం వెలుగును సంతరించుకుంటూ ఉండేలాగా నేను వరం ఇస్తున్నాను అన్నాడు శివుడు. దానితో చంద్రుడు ఎంతో సంతోషించాడు. తరువాత చంద్రుడు పరమేశ్వరుడి వద్ద ఉంటే దక్షుని శాపం నుంచి కొంతైనా విమోచనం పొందే మార్గం ఉందని గ్రహించి అప్పటినుంచి శివుని సిగలో చంద్రవంకగా ఉండిపోయాడు. అలా పరమశివుడు చంద్రశేఖరుడు అయ్యాడు. మోహం ఎంతటి వారినైనా దిగజారుస్తుందని తప్పు తెలుసుకొని పరమేశ్వరుని పాదాలను చేరుకున్న రోజున తిరిగి జీవితం వెలుగులమయమవుతుందని ఈ వృత్తాంతం తెలియజేస్తుంది. ఈరోజు వస్తువుల అసలు విలువ వాటి ఉపయోగం వల్లే వస్తుంది అని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అనగనగా నేపాలును ఓ రాజు పరిపాలించేవాడు. అతని దగ్గర చాలా సంపద ఉండేది. అంటే ఎన్నెన్నో వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మరకతాలు, మాణిక్యాలు, ముత్యాలు, ఇంకా ఎంతో బంగారం ఉండేది. ఎవరికీ లేనంత గొప్ప భవంతి ఒకటి ఉండేది ఆయనకు. ఆ భవనం కూడా భలే ఉండేది. ఎంతో అద్భుతంగా పెద్ద పెద్ద శిల్పాలతో చెప్పలేనంత అందంగా ఉండేది. రాజుగారు బంగారు పళ్ళెంలో భోజనం చేసేవాడు. వెండి గ్లాసుల్లో నీళ్లు త్రాగేవాడు. త్రాగేసి తన సంపద గురించి ఆలోచించుకునేవాడు. ఒక్కోసారి ఇంకా వేరే పనేమీ లేదంటే అట్లా నడుచుకుంటూ తన ఖజానాకు వెళ్ళేవాడు. ఖజానా అంటే సంపదను దాచుకునే గది. అందులో రాజుగారు తన దగ్గర ఉన్న ప్రత్యేకమైన వజ్రాలను, ముఖ్యమైన వైడూర్యాలను దాచుకునేవాడు. అవి కూడా ఎన్ని ఉండేవి అంటే వాటి రాసులతో గది అంతా నిండిపోయి ఉండేది.
చిన్నపిల్లలు ఇసుకతో ఆడుకుంటున్నట్లుగా దగదగా మెరిసే ఆ వజ్రాలతోటి ఆడుకునేవాళ్ళు రాజుగారు. కెంపుల కుంపలో పాదాలు దాచుకుని వాటి మీద పగడాలను అమర్చి ఎంత అందంగా ఉన్నాయి ఇవి అని మురిసిపోయేవారు. కొంతసేపు అట్లా ఆడి అలసిపోయి మరకతాల కుప్పను నెమిరి మంచంలాగా చేసుకుని వాటి మీద పడుకుని నిద్రపోయేవారు. ఖజానాలో అట్లా గడిచినంతసేపు రాజుగారికి సంతోషం ఇనుమడించేది. నేపాల్లో తనే గొప్ప రాజు అనిపించి మనసంతా ఉల్లాసంతో నిండిపోయేది. తను ఖజానాలో ఎంతసేపు గడిపితే అంతసేపు మొలక నవ్వులు రువ్వుతూ ఉండేది రాజుగారి ముఖం. బహుశా ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుడైన రాజును నేనే కావచ్చు అనే ఆలోచన వచ్చినప్పుడు ఆయనకు మరింత ఉల్లాసం కలిగేది. ఒక రోజున ఆయన రాజ్యానికి ఒక ఋషి వచ్చాడు. ఆయన మహాత్ముడని జ్ఞాని అని అందరూ చెప్పుకుంటుంటే విన్నారు రాజుగారు. వినేసరికి నేను కూడా ఆయన ఆశీస్సులు అందుకోవాలి అనిపించింది ఆయనకు. వెంటనే బయలుదేరి ఋషి బస చేసిన తోటలోనికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాడు. మా మందిరానికి వచ్చి కొన్నాళ్ళు ఉండండి, మమ్మల్ని ధన్యుణ్ణి చేయండి అని ప్రార్థించాడు. ఋషి సరేనని రాజుగారి భవనానికి బయలుదేరి వచ్చాడు. ఋషి గౌరవార్థం రాజుగారు ఆ రోజు సాయంత్రం గొప్ప విందును ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఋషి పక్కన కూర్చుని స్వయంగా వడ్డించారు. ఆయనకు తన సౌధాన్నంతా తిప్పి చూపించారు. తన రాణులు ఉండే చోటు, ఆయనకు బస ఏర్పాటు చేశారు. అంతా అయ్యాక ఏనాడు ఎవరికి దక్కనంత గౌరవం ఋషికి ఇవ్వాలనుకున్నారు. దాంతో రాజు ఋషితో, స్వామి, నా ఖజానాను చూపిస్తాను, మీకు రండి. మీరు అట్లాంటి సుందర దృశ్యాన్ని ఎన్నడూ చూసి ఉండరు. ఈ దేశంలో ఎవరి దగ్గర లేనన్ని విలువైన మణులు మాణిక్యాలు నా దగ్గర ఉన్నాయి. ఎన్నంటే వాటి కుప్పలు ఖజానా పైకప్పును అంటుకుంటాయి. రండి చూద్దురు అని వెంట తీసుకుని వెళ్ళారు. రాజుగారు ఋషికి ఒక్కడికే ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చింది. ఇంతవరకు రాజుగారు తప్ప మనిషన్న వాడెవ్వడూ అస్సలు ఖజానాలోనికి అడుగే పెట్టి ఉండలేదు. రాజుగారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. నా ఖజానాన్ని చూసి ఋషి ఆశ్చర్యపోతాడు, అదిరిపోతాడు. అసలు బహుశా ఈ సంతోషంలో ఆయన నాకు ఏవో చక్కని వరాలు, ఆశీర్వాదాలు కూడా ఇవ్వవచ్చు. లేదా దేశాన్ని చక్కగా పాలించటంలో మెలకువలు ఏమైనా ఒకటి రెండు చెప్పి వెళ్ళవచ్చు అనుకుంటూ తన ఖజానా తలుపులు తెరిచారు. రెండు చేతులు బారజాపి ఋషిని లోనికి ఆహ్వానించారు. రండి మహర్షి, చూడండి, కళ్ళు మిరుమిట్లు గొలిపే ఈ సంపదను చూడండి. కప్పునంటే ఈ పగడాల కొండలు చూశారా, ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇవి ప్రత్యేకంగా విదేశాల నుండి తెప్పించిన రత్నాలు అంటూ కొద్దిసేపు మైమరిచిపోయారు. ఋషి చకచకా ఖజానా అంతా కలియతిరిగి చూశాడు. అప్పుడు ఋషి పెదవి విరుస్తూ, ఇంతేనా నీ సంపద అన్నాడు. ఆ మాట విన్న రాజుగారు నివ్వెరపోయారు. ఇంతింత విలువైన రాళ్ళు మీ కళ్ళ ముందు ఉంటే మీకు సంతోషము ఆశ్చర్యము వేయట్లేదా స్వామి, అట్లా అంటున్నారు అన్నారు. దానికి ఋషి నవ్వాడు. క్షమించాలి రాజా, కానీ నాకు ఈ రాళ్ల కంటే విలువైన రాళ్ళు తెలుసు. వాటి విలువతో పోలిస్తే ఇవి అస్సలు రాళ్ళు కూడా కావు అన్నాడు. అప్పుడు ఆశ్చర్యపోవటం రాజుగారి వంతు అయ్యింది. ఆయనకు కొంచెం కోపం కూడా వచ్చింది. తన దగ్గర ఉన్న వాటికంటే విలువైన రాళ్ళు వేరే ఎవరి దగ్గర ఉండి ఉంటాయి అన్నది ఆయన ఊహకే అందని విషయం. ఓహో అట్లానా, తమరు అనే ఆ విలువైన రాళ్లేవో ఎక్కడ ఉన్నాయి అని వెటకారంగా రాజు ఋషిని అడిగాడు. తనకంటే ధనికులు ఉన్నారనే ఊహకే ఆయన నోరు చేదెక్కింది. రేపు ఉదయాన్నే చూపిస్తాను మీకు, ఇప్పటికా నిద్రపోవలసిన సమయం అయింది కదా అంటూ ఖజానాలోంచి నేరుగా పడకవైపుకు దారి తీశాడు ఋషి. ఆ రోజు రాత్రి పరుపు మీద అటు ఇటు ఎంత దొరికినా రాజుగారికి ఇక నిద్ర పట్టలేదు. అసలు నాకంటే ఎక్కువ విలువైన రాళ్లను ఎవరైనా ఎట్లా సంపాదించి ఉంటారు అని ఒకటే మదన పడ్డాడు. ఋషి నిజమే చెప్తున్నాడంటావా, రేపు నిజంగానే చూపిస్తాడంటావా? ఆ రాళ్లను అన్న ఆలోచనతో రాత్రంతా కునుకు లేదు రాజుకు. ఎంతకీ తెల్లవారలేదు కూడా. చివరికి తెల్లవారింది. రాజు తెల్లవారుజామునే ఋషి దగ్గరకు వెళ్ళి, పదండి మరి, త్వరగా తయారవ్వండి, మనం వెంటనే వెళ్ళి చూద్దాం ఆ రాళ్లను అన్నాడు. ఋషి నవ్వాడు. అంతకంటే విలువైన రాళ్ల గురించి విన్న తర్వాత రాజుగారిలో ఎంత మార్పు, ఎంత ఆత్రపడుతున్నాడు వాటిని చూడాలని అని అనుకున్నాడు. ఋషి రాజుగారిని ఆయన భవంతిలోంచి బయటికి నడిపించాడు. ఇద్దరూ సన్నని ఓ బాట గుండా నడుచుకుని దగ్గరలో ఉన్న గ్రామోన్నొక దాన్ని చేరుకున్నారు. రాజుగారి ఆత్రం మరింత ఎక్కువైంది.
ఈ పల్లెటూర్లలోన నా దగ్గర ఉన్న మనుల కంటే విలువైన రాళ్ళు ఉన్నాయా అనుకుంటూ అనుమానిస్తూనే నడుస్తూ ఉన్నారు. అక్కడ ఓ ఇంటి వాకిట్లో ఒక ఆవిడ కూర్చుని ఉన్నది. తిరగలిలో ధాన్యం విసురుతున్నది. ఆవిడ ప్రక్కగా నిలబడ్డారు ఋషి. అప్పుడు ఋషి రాజుతో, అవిగో చూడండి, ఆ రాళ్లతో ఆవిడ ధాన్యం విసురుతోంది, చూశారా అని గుసగుస అన్నాడు. విసురురాయి వైపు చూస్తూ రాజుగారు తిరగలిని ఋషిని మార్చి మార్చి చూసి విరగబడి నవ్వారు. ఏం ప్రత్యేకత కనపడింది స్వామి మీకు ఆ రాతిలో? ఇట్లాంటి రాళ్ళు వందలు వేళ్ళు ఉంటాయి. ఇది చాలా మామూలు తిరగలి రాయి. దీనికి అసలు ఏమీ విలువే లేదు అన్నారు ఎగతాళి ధ్వనించే గొంతుతో. ఋషి మూర్ఖత్వాన్ని తలుచుకున్న కొద్దీ ఆయనకు నవ్వు ఆగటం లేదు. రత్నానికి తిరగలికి తేడా తెలియనివాడు ఏమి ఋషి? ఇట్లాంటి వాడికి తన ఖజానా విలువ ఎందుకు తెలుస్తుంది అనుకుని రాజుగారు వెనుదిరిగి పోబోతూ ఉంటే ఋషి ఆయన్ని వెనక్కి పిలిచారు. ఇటు రా రాజా, ఇక్కడికొచ్చి ఈ రాయి ఏం చేస్తుందో జాగ్రత్తగా చూడు. ఒక రకంగా చూస్తే నువ్వన్నది నిజమే. దీనిలాంటి తిరగలి రాళ్ళు వందలు వేలు ఉంటాయి. కానీ మరో విధంగా చూడు, నీ ఖజానాలో బందీలై కూర్చున్న రాళ్ల కంటే వీటి విలువే ఎక్కువ. ఈ తిరగలి రాయి ప్రతిరోజు ఈమె తినేందుకు అవసరమయ్యేంత పిండిని ఇస్తున్నది. ఏ రోజుకు ఆ రోజు ఈమె కడుపు నింపుకునేందుకు ఇది ఆహారం అవుతున్నది. మరి నీ రాళ్ల వల్ల ఏం ఉపయోగం కలుగుతున్నది? అవి ఎప్పుడూ అక్కడే పడి ఉంటున్నాయి అన్నాడు. ఆ మాటలు విన్న రాజుగారిలో ఆలోచన మొదలయ్యింది. నిజమే, తన రాళ్లతో నిజానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. అవి ఎందుకు పనికిరావు. ఎవరైనా కేవలం వాటిని చూడవచ్చు. తాము ఎంత ధనవంతులో తలుచుకొని గర్వపడవచ్చు, అంతే అని ఆలోచించసాగాడు. అప్పుడు ఆయన ఆలోచనలు అర్థమైనట్లు ఋషి అన్నాడు, ఇప్పుడు అర్థమైనట్లుంది రాజా. నీ దగ్గర ఉన్న రాళ్ళు ఎందుకు పనికిరావు. ఇక్కడ ఉన్న రాళ్ళన్నిటిల్లోనూ ఈ తిరగలి రాయిని మించిన విలువైన రాయి అసలు లేనేలేదు. ఇది లేకపోతే ఈమె తన ధాన్యాన్ని విసురుకొనే లేదు. రోజు రొట్టె తయారు చేసుకుని తిననూ లేదు. మీ ఖజానాలో ఉన్న రాళ్ళన్నీ కలిసి కూడా చేయని పనిని ఈ తిరగలి రాయి అవలీలగా చేస్తోంది. దీనికేం విలువ కడతావు అన్నాడు ఋషి. అప్పుడు రాజుగారికి జ్ఞానోదయమైంది. వస్తువుల అసలు విలువ వాటి ఉపయోగం వల్లనే అని చెప్తున్న ఋషికి తల ఒగ్గి నమస్కరిస్తాడు. అలాగే ఈరోజు పౌర్ణమి, అమావాస్య అనే ఇద్దరు అక్కా చెల్లిళ్ళ కథ వింటే చాలు, మీ ఇంట్లో గొడవలు జరగవు, కష్టాలన్నీ కూడా పోతాయి. ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు, రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు, కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరే ఒక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి, అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను.
ఆమె ఎప్పుడూ పూజలు పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన 2 కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రము వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది. కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్లు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయటం నా తప్ప, పని చేయటం నా తప్ప? దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు. అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మా, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తనను తను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత, వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మా, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది.
ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్న వదిన గార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారులిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఆ సంచిని తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకొని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసీమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది. కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తోంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? ప్రసాదము అందరికీ పంచాలి, అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా నువ్వు? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడి గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పింది. చెప్పి తన నావను దాటి తన అన్నా వదినల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావటంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళిరమ్మని అంటారు.
అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు, అమ్మా సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను దేవుడా, భగవంతుడా నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడకు వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు, ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను, ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా, నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు, నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు, వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు, అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. ఈ సూత్రము అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు, మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను, అందరికీ కూడా సహాయాన్ని చేశాను, అందరి పనులను చేశాను, అందువలనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఈరోజు విష్ణుమూర్తిని సేవించేవారు ఎటువంటి సంపదలను పొందుతారో తెలిపే పురాణ కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. ధర్మరాజు ఒకనాడు శ్రీకృష్ణుడితో, కృష్ణ, పరమశివుణ్ణి కొలిచేవారు ఎప్పుడూ సకల సిరి సంపదలతో సంతోషంగా ఉంటారు. విష్ణుమూర్తిని సేవించే పుణ్యాత్ములు పేదవారిగా ఉంటారు కదా, దీనికి కారణమేమిటని సందేహాన్ని వెల్లిబుచ్చాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మరాజా, నా అనుగ్రహం ఎవరి మీద పడుతుందో ఆ ఉత్తమ భక్తుడి సమస్త సంపదలను నేను లేకుండా చేస్తానని, అతడప్పుడు ధనహీనుడై బాధలు పడుతూ బంధుమిత్రులను వదిలి నా భక్తులతో స్నేహం చేస్తాడని, ఆ క్రమంలో ఆత్మజ్ఞానాన్ని పొంది నాకు చేరువవుతాడని అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి అవ్యమైన మోక్షపదం అంటే ఏమిటో అర్థం చేసుకుంటాడని, చివరికి ముక్తిని పొందుతాడని, విష్ణు సన్నిధానంలో పరమానందాన్ని అనుభవిస్తాడని అంటాడు శ్రీకృష్ణుడు. అందుకే తన సేవ చాలా కఠినమైనదని భావించి చాలామంది ఇతర దేవతలను కొలుస్తారని చెప్పాడు. అన్య దేవతలు ఇచ్చే సిరి సంపదలు, వరాలు, అధికారాలు శాశ్వతం కాదని స్పష్టం చేశాడు. నీ సందేహ నివృత్తి కొరకు ఒక కథ చెప్తాను విను అని కృష్ణుడు ధర్మరాజుతో ఇలా కథ చెప్పసాగాడు. పూర్వం శుకుడనే ఒక వైద్యుడుండేవాడు. అతడి కొడుకు భస్మాసురుడు పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతడు నారద మహర్షిని దర్శించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్ప అని ప్రశ్నించాడు. త్రిమూర్తులలో ఎవరు శీఘ్రకాలంలో తమ భక్తులకు వరాలను ప్రసాదిస్తారని అడిగాడు. దానికి జవాబుగా నారదుడు, త్రిమూర్తులలో శివుణ్ణి ప్రార్థిస్తే కోరికలన్నీ కూడా వెంటనే ఫలిస్తాయని చెప్పాడు. తక్షణమే భస్మాసురుడు బయలుదేరి కేదార తీర్థానికి వెళ్ళి శంకరుణ్ణి గూర్చి ఉగ్రమైన నియతితో తపస్సు చేయసాగాడు. అలా 7 రోజుల పాటు ఘోరమైన తపస్సు చేసి 7వ రోజున కేదార తీర్థంలో పవిత్ర స్నానం చేసి భస్మాసురుడు
గండ్రగొడ్డలితో తన తల నరికి అగ్నిగుండంలో వేయబోయాడు. అప్పుడు అగ్నిగుండం నుండి శివుడు ప్రత్యక్షమై భస్మాసుడి తపస్సుకు మెచ్చుకున్నానని అన్నాడు. వరం కోరుకోమన్నాడు. దానికి భస్మాసురుడు తాను ఎవరి తల మీద చెయ్యి పెడితే వాడి తల వెంటనే నీరు వక్కలై వాడు మరణించాలని కోరగా శివుడు దాన్ని ప్రసాదించాడు. భస్మాసురుడు తనకిచ్చిన వరాన్ని పరీక్షించాలనుకుని శంకరుడి మీదికి వెళ్ళాడు. శివుడి తల మీద చెయ్యి పెట్టబోయాడు. దాంతో శివుడు భయంగా పరిగెత్తాడు. ఇద్దరు ముల్లోకాలు తిరిగారు. చివరకు పరమశివుడు విష్ణు స్థానాన్ని సమీపించాడు. శివుడి పరిస్థితిని విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. భస్మాసురుడి మదం అణచడానికి వటువు వేషంలో వాడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి ఎందుకు వచ్చావని వటువు రూపంలో ఉన్న విష్ణువును భస్మాసురుడు అడిగాడు. తానక్కడికి వచ్చిన సంగతి సవివరంగా చెప్పాడు భస్మాసురుడు. అప్పుడు శివుడిచ్చిన వరాలను నమ్మవద్దని, తానిచ్చిన వరం అసత్యమని తేలుతుందనే శివుడు పారిపోతున్నాడని అన్నాడు వటుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి. శివుడు తనకిచ్చిన వర ప్రభావం తెలుసుకోవడానికి ఒక ఉపాయం చెప్తానన్నాడు. దానికోసం భస్మాసురుణ్ణి శుభ్రంగా స్నానం చేయమని, పరిశుభ్రంగా శివుడి వెంట వెళ్తే అప్పుడు శివుణ్ణి తాకి కోరిక నెరవేర్చుకోవచ్చునని ఆ వటువు సలహా ఇచ్చాడు. భస్మాసురుడు విష్ణుమాయకు లోబడిపోయి అజ్ఞానానికి లోనయ్యాడు. వటుడు చెప్పినట్లే స్నానం చేస్తూ తన చేయిని తన తల మీదనే పెట్టుకుని చనిపోయాడు. భస్మాసురుడి తల 100 వక్కలై హతమైపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి శివుణ్ణి చూసి భస్మాసురుల్లాంటి దుర్మార్గులకు అలాంటి వరాలు ఇవ్వకూడదని చెప్తాడు. ఇలా ఉండగా మహా తపస్సంపన్నులైన కొందరు మునీశ్వరులు ఒకసారి సరస్వతీ నది ఒడ్డున శాస్త్రోక్తంగా అనేక యజ్ఞాలు చేయసాగారు. వారి మధ్య ఒకనాడు త్రిమూర్తులలో అధికులు ఎవరన్నా చర్చ వచ్చింది. అది తెలుసుకోవడానికి బయలుదేరారు. అంతా కలిసి ముగ్గురిలో ఎవరు గొప్పో తెలుసుకోవడానికి భృగు మహర్షిని వినియోగించారు. అప్పుడు ఆయన త్రిమూర్తుల సందర్శనార్థం బయలుదేరాడు. మొదట బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం చేయకుండా ఏమీ మాట్లాడకుండా తన ముందు నిలబడ్డ భృగు మహర్షిని చూసి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. చిన్నవాడు తన కుమారుడని తలిచి తన కోపాన్ని చల్లబరుచుకుని శాంతించాడు బ్రహ్మ. తర్వాత భృగు మహర్షి అక్కడి నుండి శంకరుణ్ణి దర్శించాలనుకుని వెండికొండకు వెళ్ళాడు. శివుడు భృగు మహర్షిని చూసి ఎదురుగా వెళ్ళాడు. వచ్చిన శివుణ్ణి గౌరవించకుండా మౌనంగా నిలబడ్డాడు భృగు మహర్షి. కోపంతో శివుడు భృగు మహర్షిని త్రిశూలంతో పొడవబోగా పార్వతి వారించింది. ఆ తర్వాత భృగు మహర్షి అక్కడి నుండి వైకుంఠపురంలో ప్రవేశించాడు. విష్ణుమూర్తిని చూశాడు. ఆ సమయంలో ఆయన భోగభాగ్యాలతో వెలజిల్లుతూ లక్ష్మీదేవి సరసనే ఉన్నాడు. అప్పుడు వెనక ముందు చూడకుండా భృగు మహర్షి లక్ష్మీదేవి నివాసమైన విష్ణుమూర్తి వక్షస్థలాన్ని తన కాలితో తన్నాడు. విష్ణువు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా పాన్పు దిగివచ్చి మహర్షి పాదాలకు నమస్కరించాడు. తన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. మంచి మాటలతో ఆయనను అనునయించాడు. విష్ణుమూర్తి మాటలకు భృగు మహర్షి పరమానంద భరితుడయ్యాడు. శ్రీహరి నుండి వీడ్కోలు తీసుకొని వైకుంఠం నుండి సరస్వతీ నదీ తీరానికి పోయి యజ్ఞం చేస్తున్న ఋషులను కలిశాడు. ఆయన చెప్పిన మాటలను బట్టి జ్ఞానరూపుడైన లక్ష్మీనాథుడు సాటిలేని దైవమని నిశ్చయించారు మునులంతా. విష్ణుమూర్తి పాద పద్మాలను మనస్సులోనే కొలిచారు. మహర్షులంతా విష్ణువుని సేవించి అవ్యమైన ఆనందాన్ని ఇచ్చే వైకుంఠాన్ని పొందారు. అందుకే దేవుళ్లలో విష్ణుమూర్తి గొప్పవాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. లక్ష్మీదేవి చెప్పిన ఈ 2 మాటలు వింటే చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలను గుర్తుపెట్టుకుంటే మీకు ధన సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా సరే అమ్మవారే వచ్చి మీకు ధనం ఇస్తారు. దౌర్భాగ్యం పోతుంది, ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి. మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, అపార ఐశ్వర్య యోగం, ధనయోగం కలుగుతుంది. ఈసారి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుతూ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఇలా అంటుంది. లక్ష్మి, చాలా రోజుల నుండి నా మనసులో ఓ సంశయం ఉంది. ఆ సందేహాన్ని నిన్ను అడగాలా వద్దా అని చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఉన్నాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నీకు ఏం సందేహం ఉంది? ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావో అడుగు అని అంది. అప్పుడు జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది. లక్ష్మి, మనమిద్దరము అందంలో సమానంగా ఉంటాము,
కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు? నేను ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అక్కడి వారి ముఖాల్లో నుండి చిరునవ్వు వెళ్ళిపోతుంది. అందరి ముఖాల్లో నిరాశే కనిపిస్తుంది. నన్ను దరిద్ర దేవత అని అంటారు. నేను ఎవరి ఇంటికి రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎవరు నన్ను ఆదరించట్లేదు, ప్రేమించట్లేదు. మనమిద్దరము అక్కా చెల్లెళ్ళము, మరి ప్రజలు మన ఇద్దరినీ ఒకేలాగా ఎందుకు చూడట్లేదు అని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది, అక్క, గౌరవ మర్యాదలు అనేవి అందంగా ఉంటే లభించవు. ఆదరించబడాలంటే మంచి కర్మలు చేయాలి. ఈ ప్రపంచంలో మనుషులు ఎవ్వరినీ ఊరకే గౌరవించరు. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారినే గౌరవిస్తారు. మనం జనాల హితం కోసం పనిచేసినట్లయితే, దాని వలన వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు. అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు. నేను ఎప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా వారికి సుఖము, సంపదలు ఇస్తున్నాను. వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతున్నాను. నేను వారికి మంచి చేస్తున్నాను కనుక వారు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. కానీ నీ స్వభావం భిన్నమైనది. నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెడితే వారి ఇంట్లో సుఖ సంతోషాలనేవే ఉండవు. పేదవారిగా మారిపోతారు. అనారోగ్యాల బారిన పడతారు. గొడవలు పడతారు. వారి జీవితం దుఃఖంతో నిండిపోతుంది. అందుకే ప్రజలు నిన్ను చూస్తేనే భయపడిపోతారు. నిన్ను అందుకే ఎవ్వరూ ఆదరించటం లేదు. నిన్ను జనాలు ఆదరించాలంటే జనాల కోసం నువ్వు పనిచెయ్యి. నీ సేవ సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది. లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు. అప్పుడు ఆమె మనసులో, ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించటంతో గర్వం పెరిగినట్టుంది. మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నాను. నేను లేకపోతే ఈ ప్రపంచం ఉండదు అని మనసులో అనుకుంటుంది. లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చవు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మితో, ఓ చెల్లి, నువ్వు నాకన్నా గొప్పదానివని భావిస్తున్నావేమో. నేనే నీకన్నా గొప్పదానిని. నువ్వు నాకంటే వయసులో పెద్దదానివి కాదు, జ్ఞానంలో కూడా పెద్దదానివి కాదు, శక్తిలో కూడా పెద్దదానివి కాదు, అందంలో కూడా నాకన్నా గొప్పదానివి కాదు. కానీ నువ్వు నాకు ఉపదేశాలు చెప్తున్నావు. నువ్వు నీ శక్తిని చూసుకొని బాగా గర్వపడుతున్నావు. నీ గర్వం తగ్గాలంటే మన ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకుందాము. నీకు బాగా అహంకారం పెరిగింది. నువ్వు ఎవరిని కావాలంటే వారిని కోటీశ్వరులను చేయగలవని అహంకారం. నా దగ్గర కూడా శక్తి ఉంది. నేను ఎంత కోటీశ్వర్లను అయినా సరే బిచ్చగాడిని చేయగలను అంది జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి మాటలకు లక్ష్మీదేవి నవ్వుకుని, అక్క, నువ్వు ఏమైనా చెయ్యి గాని నువ్వు నాకన్నా గొప్పదానివైతే కాలేవు అంటుంది. దానికి సమాధానంగా జ్యేష్ఠాదేవి, ఓ లక్ష్మి, నన్ను తక్కువ అంచనా వెయ్యకు. నా శక్తి నీకంటే తక్కువేమీ కాదు. నువ్వు ఎవరినైతే కోటీశ్వర్లను చేస్తావో నేను వారిని బిచ్చగాడిగా మార్చగలను. నీకు నా శక్తి గురించి తెలియదు. నువ్వు ఒకరిని రాజుగా చేస్తే ఆ రాజు ఒక బియ్యం గింజ కోసం అడుక్కునే స్థితికి నేను తీసుకురాగలను అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నువ్వు ఎవరిని అనుకుంటే వారిని పేదవారిగా చేయగలవు. కానీ నా కృప ఉన్నవారిని నువ్వు ఏమీ చేయలేవు. నీ శక్తిపై నీకు అంత నమ్మకం ఉంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి అంది. అలా ఇద్దరి మధ్య పంతం పెరిగిపోయింది. మరుసటి రోజు లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి కలిసి ఒక ఊరిలోని బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేవాడు. అతను లక్ష్మీదేవికి పరమభక్తుడు. ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి వారి వారి ప్రభావాలను, శక్తిని చూపించాలని అనుకుంటారు. ఆ బ్రాహ్మణుడిపై నా శక్తిని ప్రయోగిస్తున్నాను. ఆ బ్రాహ్మణుడు ఒక్క బియ్యం గింజ కోసం కూడా వెతుక్కునేలాగా పేదవాడిగా మార్చేస్తాను. నా శక్తి తెలుసుకుని నువ్వు సిగ్గుతో తల వంచుకునేలాగా చేస్తాను అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో అంటుంది. లక్ష్మీదేవి అక్క మాటలు విని నవ్వుకుని ఊరుకుంటుంది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసే గుడికి వెళ్ళారు. లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరూ సాధారణ స్త్రీల్లాగా వేషాలు మార్చుకుని ఆ గుడికి వెళ్ళి కూర్చున్నారు. గుడిలోకి భక్తులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో,
చెల్లి, నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు, నీ శక్తిని నువ్వు చూపించు అని చెప్పింది. అప్పుడు లక్ష్మీదేవి ఒక లాఠీలాగా ఉన్న పెద్ద ఇత్తడి కర్రను రోడ్డుపైన వేసింది. బ్రాహ్మణుడు ఆ ఇత్తడి లాఠీని తీసుకుని అది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని ఆ కర్రను తీసుకుని ఇంటికి వెళ్ళసాగాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ కర్ర నిండా బంగారు నాణాలు ఉన్నాయి. ఇలా బ్రాహ్మణుడు లాఠీ తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు ఆ లాఠీని చూసి బ్రాహ్మణుని దానిని తనకు ఇవ్వమని అడిగాడు. వద్దు, 1 రూపాయి ఇస్తాను, ఈ ఇత్తడి లాఠీని నాకు ఇవ్వండి అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఈ లాఠీని నేనేమీ కొనలేదు కదా అనుకొని 1 రూపాయి తీసుకొని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు. ఆ కర్రకు రూపాయి వచ్చినందుకు తను చాలా సంతోషించాడు. ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చూసావా నా ప్రభావాన్ని, నువ్వు ఆ బ్రాహ్మణుణ్ణి ధనవంతుణ్ణి చేద్దాం అని అతనికి బంగారంతో నిండి ఉన్న ఇత్తడి లాఠీని ఇచ్చావు. కానీ నా ప్రభావం వలన ఆ బంగారం కర్రను 1 రూపాయితో అమ్మేశాడు. నీ భక్తుడికి 1 రూపాయే లభించింది. ఆ 1 రూపాయిని కూడా నీ భక్తుడి దగ్గర ఉండనివ్వను. ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్తుంది. ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలో వేసుకున్నాడు. ఒక నది ఒడ్డున పూలు కొయ్యదలచి ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కింద పెట్టి పూలు కోసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు అటు నుంచి వెళ్తూ కమండలంలో రూపాయి బిళ్ళను చూసి ఆ రూపాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు. అతను పూలు కోసే పనిలోనే నిమగ్నమై ఉంటాడు. బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తర్వాత కమండలాన్ని పుచ్చుకొని తన ఇంటి వైపు వెళ్తాడు. వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు మళ్ళీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి, నేను మీ దగ్గర తీసుకున్న లాఠీ చాలా పెద్దగా ఉంది. మా తాతగారు ఈ పెద్ద లాఠీ వద్దు, చిన్న లాఠీ కొనుక్కోమని చెప్పారు. కాబట్టి మీరు ఈ లాఠీని తీసుకోండి, నేను బజారుకు వెళ్ళి ఇంకొక లాఠీని తెచ్చుకుంటాను అని అంటాడు. దాంతో బ్రాహ్మణుడు సరే అని లాఠీని వెనక్కి తీసుకుని తిరిగి రూపాయి ఇచ్చేద్దామని కమండలంలో చూస్తే రూపాయి ఉండదు. దాంతో బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు. అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో, బాబు, ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది, కనిపించటం లేదు. నువ్వు నాతో పాటు మా ఇంటి వరకు వస్తే ఇంట్లో రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు. సరే అని పిల్లవాడు లాఠీని తిరిగి ఇచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ బంగారంతో నిండిన లాఠీ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చింది. అదంతా కూడా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది. లక్ష్మీదేవి నవ్వుతూ ఉండటం చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, నువ్వు ఎందుకు నవ్వుతూ ఉన్నావు? ఇప్పుడే కదా ఆట మొదలయ్యింది. నువ్వు చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుణ్ణి ఎలా ఆడిస్తానో చూడు అంది. ఇంకోవైపు బ్రాహ్మణుడు లాఠీని పిల్లవాడిని తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, మా పిల్లవాడు తెలియక మీ కమండలంలోని రూపాయి కాయిన్ తెచ్చేశాడు, క్షమించండయ్యా అని చెప్పి రూపాయి బిళ్ళను తిరిగి బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఏం పర్వాలేదు, చిన్న పిల్లవాడు కదా, తెలియక తప్పు చేశాడు, వదిలివేయండి అని అంటాడు. తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని తన వెంట వచ్చిన పిల్లవాడికి ఇచ్చి పంపివేస్తాడు. ఇక పండితుడు ఒక చేతిలో కమండలాన్ని, ఒక చేతిలో ఇత్తడి లాఠీని పట్టుకుని ఇంటికి నడుస్తూ ఇలా అనుకుంటాడు, నిజంగానే ఈ లాఠీ చాలా పెద్దదిగా ఉంది, దీనిని ఇంట్లో అటక పైన పెట్టేస్తాను, ఇది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు. లక్ష్మీదేవి ప్రభావంతో జరుగుతుందంతా కూడా చూసి ఈర్ష్యతో జ్యేష్ఠాదేవి ఇలా ఆలోచిస్తుంది, ఇప్పుడు నేనేమి చెయ్యాలి? పండితుడు ఇంటికి దగ్గరగా వచ్చేశాడు. ఆ బంగారం లాఠీ తన దగ్గరే ఉంది. ఇలా అయితే అతను ధనవంతుడు అయిపోతాడు అని చాలా కంగారు పడింది. ఏ ఆలోచన రాలేదు. చివరికి జ్యేష్ఠాదేవి ఆ బ్రాహ్మణుణ్ణి చంపేయాలి అనుకుంటుంది. అప్పుడు ఆమె లక్ష్మీదేవితో, చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుడి ధన సంపత్తి మొత్తాన్ని నాశనం చేస్తాను, దానితో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్తుంది. తర్వాత జ్యేష్ఠాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గరికి పంపించింది. జ్యేష్ఠాదేవి యొక్క క్రూరత్వాన్ని చూసి లక్ష్మీదేవి అస్సలు కంగారు పడలేదు. బ్రాహ్మణుడికి ఒక పాము తన వైపే రావటం కనిపించింది. పామును చూసి బ్రాహ్మణుడు చాలా కంగారు పడతాడు.
తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం పాముకు దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ పాము మాత్రం పండితుడి వెంటే పడుతుంది. ఎంత పరిగెత్తినా ఆ బ్రాహ్మణుడి వెంటే వెళ్తూ ఉంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో, ఓ నాగరాజా, నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను. నేను నీకు ఏ హాని తలపెట్టలేదు, కానీ నువ్వు నా వెనకాలే ఎందుకు పడుతున్నావు? వెంటనే వెళ్ళిపో. నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి. అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తూ ఉన్నావు? త్వరగా వెళ్ళు, లేదంటే నేను బ్రాహ్మణుణ్ణి అనే విషయాన్ని ఒక నిమిషం మర్చిపోయి నిన్ను చంపేస్తాను అంటాడు. ఎంత చెప్పినా పాము వినదు. కోపంగా బ్రాహ్మణుణ్ణి కాటువేయడానికి వస్తుంది. ఇక బ్రాహ్మణుడు చేసేదేమీ లేక ఆ ఇత్తడి లాఠీతో పామును కొడతాడు. లాఠీ 2 ముక్కలవుతుంది. దానిలోని బంగారు నాణేలు బయటకు వచ్చి పడతాయి. ఆ బంగారం చూసి బ్రాహ్మణుడి నోటిలో నుండి మాటలు రావు. కాసేపు తను అలా స్తంభించిపోతాడు. కొంత సమయం తర్వాత తేరుకుని, ఇక ఈ రోజుతో నా పేదరికం తొలగిపోయింది అని చాలా సంతోషిస్తాడు. పామును కొట్టడం వలన ఆ పాముకు చాలా దెబ్బలు తగులుతాయి. దాంతో ఆ పాము చెట్టు త్వరలోనికి వెళ్ళిపోతుంది. ఇక బ్రాహ్మణుడు తను నమ్మిన ఆ లక్ష్మీదేవియే ఈ బంగారాన్ని ఇచ్చిందని భావించి లక్ష్మీదేవికి జైజేలు పలుకుతూ ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో, చూశావా అక్క, గొప్పతనం అనేది ఇవ్వటం వలన, ఒకరికి సాయం చేయటం వలన వస్తుంది. అంతేగాని ఎదుటివారిని బాధపెట్టడం వలన, ఎదుటివారి చెడు కోరుకోవటం వలన గొప్పతనం అనేది రాదు. ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు. ఎదుటివారి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎదుటి వాళ్ళ సంతోషాన్ని పాడు చేసేవారు ఎప్పటికీ గొప్పవారు కాలేరు అని చెప్పింది. కాబట్టి ఈరోజు రాత్రి 12లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. ఒక నిమిషంలో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. వద్దన్నా డబ్బు వస్తుంది. మీ కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అదృష్టం వరిస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.